లాయర్ గారు రండి సార్. పదండి సార్. నమస్తే మేడం. రే పానకాలు, అయ్యా అది మేడం గారికి ఇవ్వరా? మేడం మీకే. యాదవన్నారు మేడంకి టీ ఇచ్చి అంటే చేస్తావేంట్రా? అయ్య గారు మీరు ఇవ్వమన్నారని టీ ఇవ్వమన్నారు అనుకున్నాను. ఎస్ఐ మేడం వచ్చారు, మా చెల్లెమ్మ ఇచ్చింది ఇవ్వు. అట్టగనయ్యా. తీ తీ. మేడం తీసుకోండి మేడం, తీసుకోండి. విహారి గారు ఇప్పుడే ఒక ఫోన్ మాట్లాడి వస్తాను. సరే అండి. ఏంటండి మీరు మళ్ళీ వచ్చారు? మేము కనకంతో ఒకసారి మాట్లాడాలండి. ప్లీజ్ అండి, లక్ష్మితో ఒక్కసారి మాట్లాడాలి. సరే, ఎస్ఐ గారు బయటకు వెళ్లారు. ఆమె వచ్చేలోపు మాట్లాడేసి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ అండి. లక్ష్మి, 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 ఏమనమ్మా? ఏంటమ్మా ఇది? పరిస్థితులు ఏంటమ్మా ఇంత దారుణంగా తయారయ్యాయి? నువ్వేం పాపం చేశావని ఇలాంటి పాపపు మరక నీ మీద వెయ్యాలని చూస్తున్నారు. నువ్వు బాధపడకమ్మా, నువ్వే తప్పు చెయ్యవు. ఎవరిదంతా చేస్తున్నారో కానీ వాళ్ళకి తెలియదు అనుకుంటా. నీలాంటి స్వచ్ఛమైన మనసున్న వాళ్ళకి ఇలాంటివి చేస్తే దేవుడు వాళ్ళని ఎన్ని జన్మలైనా క్షమించడు. భగభగమంటే సూర్యుడికి మర్చిపెట్టడం అసాధ్యం. అలాంటిది సూర్యుడి వైపు సూటిగా కూడా చూడలేం. నా చెల్లెలు సూర్యుడితో సమానమైంది. ఇదంతా సూర్యగ్రహణం అనుకో అమ్మా. శని నిన్ను కప్పేసిందని ఆనందపడిపోవచ్చు, కానీ అదంతా కాసేపేనమ్మా. అలాగే నీ మీద పడ్డ ఈ నిందలు కాసేపే తల్లి. ఎవరైతే నిన్ను అనరాని మాటలని అవమానం చేసినారో వాళ్ళే నా చెల్లి నిప్పు అనే రోజు వస్తుందమ్మా. కనకం, ఏంటి దెబ్బ? ఏం లేదండి. వాటర్. అమ్మ లక్ష్మి, ఇటీవరా. నువ్వు తనకి మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా పనికిరావు. తీసుకోమ్మా. ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? అసలెవరు మిమ్మల్ని లోపలికి రానిచ్చింది? ఎస్ఐ గారు, అసలు మీరు మనిషేనా? అరే, కనీసం మంచినీళ్ళు కూడా లక్ష్మిని తాగనివ్వరా? ఏయ్, నోర్లేస్తుందేంటి? నా స్టేషన్లోకి నా పర్మిషన్ లేకుండా వచ్చిందే కాకుండా మళ్ళీ నా మీదే అరుస్తున్నావేంటి? అది కాదమ్మా, లక్ష్మి మీరనుకునే లాంటి మనిషి కాదు. చాలా మంచిది. ఆహా, మీరు తనకి క్యాండిడేట్ సర్టిఫికేట్ ఇస్తే నేను వదిలేస్తానా? ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి. లాయర్ గారు,
ఎస్ఐ గారు అరుగోండి, మా లాయర్ వచ్చారు. ఎస్ఐ గారు, లక్ష్మి గారిని మీరు అరెస్ట్ చేసిన కేసు చిన్నదే కదా, వదిలేయండి. వదిలేస్తాను లాయర్ గారు, కానీ అక్కడ తను తప్పు అని ఒప్పుకునే సంతకం పెట్టమనండి, వెంటనే నేను తనని వదిలేస్తాను. నేను ఏ తప్పు చేయలేదు. ఎస్ఐ గారు, తను ఏ తప్పు చేయకుండా తప్పు చేశానని సంతకం ఎలా పెట్టమంటారు? సంతకం పెట్టకపోతే యాజ్ పర్ ప్రొసీజర్ తనని రేపు కోర్టులో సబ్మిట్ చేస్తాను. అక్కడే నిజాలు తేలుతాయి. ఆ తర్వాతే నేను తనని రిలీజ్ చేస్తాను. ఎస్ఐ గారు ప్లీజ్, అసలు మీరు లక్ష్మి విషయాన్ని మీరు చాలా పర్సనల్ గా తీసుకుంటున్నారు. నువ్వు నీ ఇంటి పని మనిషినే పర్సనల్ గా తీసుకుని ఓ తెగ బాధపడిపోతున్నావు కదా. ఎస్ఐ గారు, విహారి గారు, ఒక్క నిమిషం. లాయర్, తనకంతా వివరంగా చెప్పు. మర్యాదగా వెళ్ళి ఏమున్నా రేపు కోర్టులో చూసుకోమను. విహారి గారు, ఇప్పుడు మనం ఏమీ చేయలేము. ఈరోజు కోర్టుకు హాలిడే. మనం ఏమైనా రేపే చేయగలం. నేను రేపు కోర్టు బెయిల్ తీసుకొస్తాను. లక్ష్మి గారిని విడిపిద్దాం. ఎస్ఐ, నేను రేపు వస్తా. అప్పటి వరకు కనక మహాలక్ష్మి మీద చెయ్యి పడినా, తనకే చిన్న ఇబ్బంది కలిగినా నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను. ఇక చాలు, వెళ్ళండి. పదమ్మా. ఇప్పటి వరకు ఈ లక్ష్మిని డబ్బుల కోసం ఇరికిద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు వీళ్ళు నా ఈగోని టచ్ చేశారు. ఇక ఆ లక్ష్మిని అస్సలు వదలను. సార్, సార్, మీరు లక్ష్మిని ఏదో ఒకటి చేసి ఎలాగైనా విడిపించుకు తీసుకెళ్ళండి. అసలే మా ఎస్ఐ గారు సీల్ రాకాసి లక్ష్మిని వదలదు. త్వరగా తీసుకెళ్ళిపోండి.